అయిపోయింది ఇక ఎన్ని రోజులని ఓపిక పడతారు చెప్పుండ్రు ఎవ్వలైనా ఏదో ఒక పంటకి ఇట్లా అయిందంటే ఏమన్నా అనొచ్చు కానీ ప్రతి పంటకి ఇదే పాట అవుతుంది యూరియా కోసం ఇక ఓపిక పట్టింది చాలు మరల పడాల్సిందే అని ధర్నాకు దిగిరు కదా రైతన్నలంతా పాపం గీ మహిళా రైతు అయితే మాకు ఎట్లకైనా యూరియా కావాలి సార్ అని పోలీస్ కాలం మీదే వాడుతుంది గీట అయితే గీ పెద్ద మనిషి ఒక్క తీరుగానే ఆఫీసర్ కాలం మీద పడుతుండు యూరియా కోసం ఇవనే కాదు రాష్ట్రం అంతటా యూరియా కష్టాలు గిట్లనే ఉన్నాయి అబ్బా ఇక చూసుకుంటా కూర్చుంటే లాభం లేదు రైతుల కష్టాలు చూసి చూసి ఘోష వస్తుందని యూరియా కష్టాల మీద మాట్లాడడానికి కేటీఆర్ రంగంలోకి దిగిండు ఏమంటుండ ఇనుండ్రి ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి ఆనాటి రోజులు తెస్తాము అనేదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే మరి ఆనాడు ఏవైతే అర్ధరాత్రి బాయికాడ వండుకునే దుస్థితి ఉండేనో ఇలా మళ్ళొక్కసారి చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి దుకాణం ముంగట వండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది రాత్రిల పూట రైతులు పొలాల తాన కాపలున్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని ఎరువుల కోసం ఒక మహిళా రైతు కేంద్రం ముంగట రాత్రిపూట పండుకోవాల్సిన దుస్థితి తెచ్చింది సర్కార్ అని గరమైండు అంతేకాదు చివరికి పంట అమ్ముకోవాలి పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి అట్లాగే ఇవాళ ఎరువుల బస్తాల కోసం కూడా మరి ఎక్కడికక్కడ రైతులు కాళ్ళ వేళ్ల పడి అధికారులను బతిమలాడుకునే ఒక దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో కనబడతా ఉన్నది అధికారుల కాళ్ళు పట్టుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉంది ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు కాంగ్రెస్ చరిత్ర ఎన్నడూ కూడా రైతుల విషయంలో సానుకూలమైన చరిత్ర కాదు రైతులకు మేలు చేసిన చరిత్ర కాదు ఆడోళ్ళ గోసలు చూసి చూసి కేటీఆర్ ఎంత బాధపడ్డాడో కదా లెక్కకైతే యూరియా కష్టాలు గిట్లు ఉండేయట ఏదో మతలబ్ అవుతుందట లోపల లోపల అయ్యో రామా ఇది నేను కాదమ్మా సరే చెప్తుండు ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్ లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మరి నిజంగానే కేటీఆర్ మాటలు విన్నాక అనుమానం వస్తుందబ్బా యూరియాని ఏమన్నా బ్లాక్లు అమ్ముకుంటారా ఏంది అని అసలు ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ సమీక్షనే చేయలేదు ఒక్కసారి కూడా ఎరువుల గురించి కేంద్రాన్ని కలవలేదు అంటుండు ఇంకో దిక్కు సారేమో కేంద్రం నుంచి యూరియా వచ్చుడే తక్కువ వచ్చింది రావాల్సిన దానికంటే చాలా తక్కువ వచ్చిందని సర్కార్ అంటున్నమాట మరి ఏది నిజమో ఏది అబద్ధమో కానీ రైతులైతే ఎన్నడు వాడనంత గోసపడుతురు ఈ యూరియా కోసం జరగా బాధ తీర్చి ఇంత పుణ్యం కట్టుకోరి సార్లు అని మొరబెట్టుకుంటారు పబ్లిక్ అంతా ఎన్నడు తీరుతాయేమో పోన్రి యూరియా కష్టాలు